ఆమేన్ హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు ఇక్కడ ఏమని, మీరు ఇరుకు మార్గమును మాత్రమే ప్రవేశించండి. హల్లెలూయా. ఈ హృదయం ఎప్పుడు దేవుని యొక్క ఆలోచన వైపే ఉండాలి, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండాలి, దేవుని కార్యాలను వివేచిస్తూ ఉండాలి, ప్రార్థన పూర్వకంగా ఉండాలి, ఆయన ఆజ్ఞలు గైకొంటూ ఉండాలి ప్రతి స్థలంలో అంతటా. ఆమేన్ హల్లెలూయా. ఎక్కడైనా దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. చేతుల పైకి స్తోత్రం చెల్లించు. హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా. ఇది మొదలుకొని నేను ఇరుకు మార్గంలో ప్రవేశించను. అదేంటండి, ఆత్మ ఇక్కడ ఉండను అక్కడ స్వతంత్రం ఉండను కదా. ఆమేన్ హల్లెలూయా. స్వతంత్రము అంటే మనకిష్టం వచ్చింది చేయటం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చిత్తము ఎరుగుట.